అండి ఈరోజు నేను తయారు చేసేది కాకరకాయతో పెసరపిండి గుత్తికాయలండి, కూర్చికాయలండి. ఇదిగోండి కాకరకాయలు, 1/2 కిలో కాకరకాయల్ని నేనే నీళ్ళల్లో ఉడకబెట్టలేదండి. ఇదిగో నూనెలో, ఈ నూనెలోనే కొంచెం ఉడకబెట్టాను, అది వేయించాను. ఇదిగో ఇలా ఒక పిసరు ఉప్పు చల్లి వేయించానండి. ఇలా మొత్తం వేయించుకుంటే చేదు పోతుందని ఉడకబెట్టవండి మేము. ఇలా చేశాను. కాయలు ఇట్లా కాల్చి చిన్న చిన్నవి అయితే కాయలు చేసుకోవచ్చు. దీంట్లోకి పెసరపప్పు, పెసరపప్పు, జీలకర్ర, మిరపకాయలు ఎంత కారం కావాలో అంత వేసి పొడి చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా చేసుకొని ఇది ఇప్పుడే దీంట్లో వేయించాను. డ్రైగా కచ్చుక నూనె వేసుకొని వేయించుకోవచ్చు, డ్రైగా వేయించిన పొడి అండి. బాగా వేగటం మటుకు స్మెల్ వచ్చేదాకా వేయించాలి. వేయించుకున్న పొడిని అందరూ మామూలు శనగపిండి, కూర పొడి అవన్నీ చేస్తాం కదా, పల్లి పొడి, నువ్వుల పొడి అవన్నీ కాదు. ఇది పెసరపిండి అండి. మా వాళ్ళ ఇంట్లో చేశారట విజయవాడలో. చాలా బాగా వచ్చింది. తినని వాళ్ళు కూడా కాయలుగా తినేసారట, అంత బాగుంట. అందుకని నేను కూడా ట్రై చేశాను, బాగుంది. ఈసారి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి. మరీ ఫైన్గా చేసుకుంటే నోటికి చుట్టుకొచ్చినట్టు ఉండకుండా చేసుకోవాలండి. ఇది బాగా వేయించి పొడి మిక్సీ వేసానండి. మేము కొంచెం కారం తక్కువ వేసాను, కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు, జీలకర్ర, మిరపకాయ, పెసరపప్పు అండి, అంతేనండి. ఇప్పుడు దీంట్లో కాయల్లో కూరుస్తానండి. కూర్చి మీకు చూపిస్తాను. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, చూపించి మళ్ళీ చెప్తాను. ఇదిగోండి దీంట్లో నూనె వేసుకున్నాను. పాన్ వెలిగించాను. ఎందుకంటే పెసరపిండి నూనె పీల్చినట్టుగా అయిపోతుంది కదండి. 2 పిల్లల్ని ఇట్లా వేసాను. కొంచెం కావాలనుకున్న వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు, నేనేమి వేయట్లేదు ప్రస్తుతానికి. ఇది క్యాజువల్గా కాగిన నూనెనండి. దీంట్లోనే వేయించుకున్నాను. ఇదిగోండి కాయలు ఇలా కూర్చాను. కాయలు అయితేనే బాగుంటుందండి. నేను ముక్కలతో చేస్తున్నాను. మీకు వీలైతే చిన్న కాయలు చూసుకొని చేసుకోవచ్చు. ఇది ఒకసారి టేస్ట్ చూడండి, భలే బాగుంటుందిట. మాకైతే నచ్చింది. మీకు ట్రై చేయండి, మీకు నచ్చితే టేస్ట్ చేసి చూసుకోండి. ఒకసారి ట్రై చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు. చేదు లేకుండా చేసుకోవాలంటే ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి చేసుకున్నా కూడా వాటర్ కారిపోతుంది, ఆ చేదు పోతుందండి. అలానే చేసుకోవచ్చు. ఇదిగోండి కాయలు పెట్టేశాను. అవి ముక్కలు అవడం వల్ల చీలిపోతున్నాయి. మీరు కాయలు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి, ఈసారి ట్రై చేసుకొని. పెసరపిండి అసలు టేస్ట్ బాగుంటుంది కదండి. తినగలిగిన వాళ్ళకి, కొంచెం తినరు కొందరు, తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఆల్రెడీ వేగిన కాయలే కదండి, వేగిన పిండి ఇలా పిండి వేసుకుంటే, పిండి ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కాయల్లో వేసేసుకొని చేసుకోవచ్చు. ఇలానే మూత పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి ఇంతేనండి. సరే ఎంత బాగుందో, చూడటానికే బాగుంది. కాకరకాయ చేదు వద్దనుకున్న వాళ్ళు కొంచెం పులుసులో ఉడకబెట్టుకుని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. ఇలా చేసినా బాగుంటుంది. ఇదైతే మటుకు చేదు అనిపించలేదండి. కూర మేము చేసుకుంటే బాగుంది. చూడండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.